బ్రేకింగ్ న్యూస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై బాంబుల వర్షం కురిపించింది పాకిస్తాన్. వైమానిక దాడులతో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. కాబూల్పై వరుసగా బాంబులు వేసింది పాకిస్తాన్. భీకర పేలుళ్లతో కాబూల్ దద్దరిల్లుతోంది. సామాన్య ప్రజలుండే ప్రాంతాలపైనే బాంబులు వేసినట్టుగా తెలుస్తోంది. మార్కెట్లు, ఇళ్లపై పాకిస్తాన్ విమానాలు బాంబులు వేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కనీసం 20 మంది వరకు ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది. కాందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్డాక్ సిటీ పైన దాడులు జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్ పూర్తిగా మూసివేసింది. పాకిస్తాన్పై తాలిబన్లు కూడా ఎదురుదాడి మొదలుపెట్టారు. పెషావర్లో డ్రోన్స్తో దాడి చేసి తాలిబన్లు పెషావర్లోని పాకిస్తాన్ నిఘా కేంద్రాన్ని పేల్చివేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పైన ఆఫ్ఘన్ దళాలు తిరిగి దాడులు చేస్తున్నాయి. డ్రోన్లతో పాకిస్తాన్లోని కీలక భవనాలపై దాడులు చేశాయి. పెషావర్లోని బాలా హిసార్ ఫోర్ట్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య పరస్పరం కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా పాకిస్తాన్ ఓ అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్పై ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది. కాబూల్లో భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్ వైమానిక దాడుల తర్వాత డజన్ల సంఖ్యలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మృతుల సంఖ్య ఇంకా వెలువడాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు సంభవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ పేలుడు వీడియోలను సామాజిక మాధ్యమాల వంటి ఎక్స్లో షేర్ చేస్తున్నారు. ఇక గత వారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య హింస చెలరేగిన సమయంలో ఆ ఘటన చోటు చేసుకున్న తర్వాత సరిహద్దు వెంబడి కూడా కాల్పులు జరిగి అనేక సరిహద్దు ప్రాంతాల్లో డజన్ల కొద్ది ప్రాణాలకు బలిగొన్న తర్వాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ లేటెస్ట్గా కాబూల్పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కొన్ని కారణాల రీత్యా ఆ మంటలను పూర్తి స్థాయి ఎక్స్ప్లోజివ్స్ని పేలుళ్లను మీకు చూపించలేకపోతున్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్నారు డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో కాబూల్ దద్దరిల్లుతోంది. వరుస బాంబు పేలులతో ఒక్కసారిగా కాబూల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణ పౌరులు మరణిస్తున్నారు. ఇది పూర్తిగా యుద్ధనీతికి వ్యతిరేకమంటూ అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించిన అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారుతున్నాయి. కాబూల్లోని తాలిబాన్ ప్రభుత్వం ప్రతీకారంగా దక్షిణ సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో దాడులు కూడా చేస్తుంది. ఇస్లామాబాద్ దాని సొంత బలమైన ప్రతిస్పందన ఇంకా ఇప్పుడు చూపిస్తోంది. ఇక రాత్రిపూట జరిగిన ఆపరేషన్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు చెప్పినట్లు మొన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. దీనిపై పాకిస్తాన్ సైన్యం మాత్రం 23 మంది మాత్రమే చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నేతృత్వంలోని ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘనిస్తాన్ తన గడ్డపై ఆశ్రయం కల్పిస్తుందంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. దాన్ని కాబూల్ ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఆఫ్ఘన్ పౌరులు చాలామంది మరణించినట్టుగా తెలుస్తుంది. 100 మంది పైగా గాయపడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇవాళ బుధవారం రోజు జరిగిన తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్లోని కోస్ట్ ప్రావిన్స్లో కుర్రాన్ సమీపంలో రాత్రిపూట పాకిస్తాన్ సైన్యం 30 మంది ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులను హతమార్చిందని ఆఫ్ఘనిస్తాన్లోని పాకిస్తాన్ తాలిబాన్లు ఉపయోగించే ఓ పెద్ద శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేసిందంటూ కొంతమంది భద్రతా అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఇక ప్రధాన ప్రభుత్వ యాజమాన్యంలోని టెలివిజన్ స్టేషన్ అయిన పాకిస్తాన్ టీవీ ఆఫ్ఘనిస్తాన్ చమన్ గ్రామం సమీపంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణను కోరుతోందంటూ చెప్తోంది. అక్కడ ప్రస్తుతం వాయువ్య ఖైబర్ పఖ్తూవా ప్రావిన్స్లోని ఖుర్రంలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపినట్టుగా పాకిస్తాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్దీన్ మాట్లాడారు. పాకిస్తాన్ నైరుతి సరిహద్దు పట్టణమైన చమన్కు ఎదురుగా ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ కాందహార్ ప్రావిన్స్లో స్పిన్ బోల్టాక్ జిల్లాపై దాడుల్లో పాకిస్తాన్ భారీగా దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో భారీ ఆయుధాలను కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ దళాలు ఎదురు కాల్పులు జరిపి అనేక మంది సైనికులను కూడా ఇప్పుడు ప్రస్తుతం హతమార్చినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్లోని మరోవైపు పాకిస్తాన్లోని పెషావర్లోని బాలాసాహిర్ కోట సమీపంలో ఓ ప్లాజాను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి జరిగింది. దీన్ని ఆఫ్ఘన్ వైమానిక దళం ఈ డ్రోన్ దాడి జరిగిన తెలుస్తుంది. పాకిస్తాన్లోని ఎస్మోవాన్ ఇంకో విజువల్ చూద్దాం. ఇది పాకిస్తాన్ పెషావర్లో ఇదిగో థర్డ్ బాక్స్ అంటే మీకు ఇదిగో ఇది పాకిస్తాన్లోని పెషావర్లో ఆఫ్ఘనిస్తాన్ జరిపిన డ్రోన్ దాడి.
ఆఫ్ఘనిస్తాన్ వైమానిక దళం జరిపిన డ్రోన్ దాడిలో పాకిస్తాన్లోని పెషావర్లో పాకిస్తాన్ నిఘా కేంద్రం తగలబడిపోతోంది. పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ప్రతీకార దాడులు ఇవి. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇదిగో ఇది పెషావర్ సిటీ, పాకిస్తాన్లోని పెషావర్ నగరం. దీనిపై ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న డ్రోన్ దాడులు అవి. ఇక ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదురుదాడులు ప్రారంభించింది. దానికంటే ముందు మొదటి విజువల్ చూద్దాం. మొదటి విజువల్లో స్పిన్ బోల్టాక్ ప్రాంతంలో ఇదిగో ఇదే కాబుల్లో పూర్తిగా మంటలు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ వైమానిక దళం 6 సార్లు జరిపిన దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మరణించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ పాకిస్తాన్ దాడుల్లో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతోంది. అది పూర్తి స్థాయిలో వాస్తవమా కాదా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ను హతమార్చినట్టుగా ప్రచారం చేసుకుంటుంది. ఈ అంశంపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇదిగో ఈ దాడులు స్పిన్ బోల్టాక్ ప్రాంతంలో జరిపిన దాడులు, పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్లోని స్పిన్ బోల్టాక్పై జరిపిన దాడులకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ మొత్తం దాడుల్లో అమాయక పౌరులను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ దాడులు చేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. ఒకసారి ఆ వైమానిక దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. Плазет гильдия. Я газас, я телес шед. ఇక ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. బోర్డర్ చమన్ జిల్లాలోని బోర్డర్ క్రాసింగ్ సమీపంలోని ఆఫ్ఘనిస్తాన్లోని స్పిన్ బోల్టాక్ నగరంలో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. తాలిబాన్ పోస్టులను ప్రస్తుతం ఈ వైమానిక దాడులు తాకాయి. ఇవి మరిన్ని సరిహద్దు ఉద్రిక్తతను పెంచినట్టుగా మనకు ఆ దాడులను బట్టి అర్థమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్లోని స్పిన్ బోల్టాక్ నగరంలో వైమానిక దాడుల నేపథ్యంలో కొన్ని నివేదికలు అందుతున్నాయి. సరిహద్దుల్లో కనీసం 3 ఆఫ్ఘన్ తాలిబాన్ పోస్టులు ధ్వంసమైనట్టుగా పాకిస్తాన్ ప్రకటించుకుంటుంది. వారు డ్రోన్లు వైమానిక దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఈ దాడిలో కనీసం అటువైపు 4 పాకిస్తాన్ భద్రతా అధికారులు మరణించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద దాదాపు 10 మంది పౌరులను చమన్లోని ఆసుపత్రి తరలించినట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. బుధవారం ఆఫ్ఘనిస్తాన్ చెందిన స్పిన్ బోల్టాక్ నుంచి వచ్చిన వీడియోలో దాడి జరిగిన ప్రదేశం నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. అక్కడి నుంచి ఆ సివిలియన్స్ని టార్గెట్గా చేసుకొని ఏకంగా నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఈ దేశాల మధ్య జరిగిన ఘోరమైన వారాంతపు ఘర్షణలు మరింత ఉద్రిక్తతను పెంచాయి. వందలాది మంది చిక్కుకుపోయారు. అక్టోబర్ 11న రాత్రి ఆఫ్ఘన్ దళాలు అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడి చేయడంతో 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అంతకు ముందు 9వ తారీఖు నాడు పాకిస్తాన్ మొదలుపెట్టింది అసలు కథ. పాకిస్తాన్ టీటీపీ నాయకుడు మసూద్ లక్ష్యంగా అక్కడి ఆఫ్ఘనిస్తాన్లోని పోక్టా ప్రావిన్స్లో దాడులు మొదలుపెట్టింది. వైమానిక దాడులు ప్రారంభించింది పాకిస్తాన్. వైమానిక దాడులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అక్టోబర్ 11న పాకిస్తాన్ చెక్ పోస్టులను ధ్వంసం చేసి పాకిస్తాన్ సైనికులను తరిమింది. ఇక అక్కడితో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఈ ప్రతీకార కాల్పుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు చంపినట్టుగా తాలిబాన్ చెప్తోంది. మరోవైపు 200 మంది తాలిబాన్ తీవ్రవాదులను చంపినట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. కానీ ఇవన్నీ తప్పుడు లెక్కలని తేలుతోంది. మొత్తం మీద ఎవరికి వారి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తున్నట్టుగా అంతర్జాతీయ వార్తా కథనాలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఈ సరిహద్దు పోలీసులకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మాట్లాడారు. అన్ని క్రాసింగ్లు చెక్ పోస్టులు మూసివేశారు. అలాగే
కొన్ని కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, వాణిజ్య వాహనాలన్నీ కూడా ప్రస్తుతం అవన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. ఇక నైరుతి చమన్ సరిహద్దు క్రాసింగ్ వాణిజ్యం కోసం మూసివేయబడ్డప్పటికీ అక్కడ చిక్కుకున్న సుమారు 1500 మంది ఆఫ్ఘన్ జాతీయులను కాలినడకన ఇంటికి తిరిగి రావడానికి అధికారులు అనుమతించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని ఒక మార్కెట్లో పాకిస్తాన్ వైమానిక దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాకిస్తాన్ గతంలో ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉగ్రవాదుల స్థావరాలకు చెప్పుకునే ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దేశాలు గతంలో సరిహద్దు వెంబడి ఘర్షణ జరిగాయి. అయితే తాజా పోరాటం ఇప్పటి వరకు జరిగిన వాటిలో అత్యంత ఘోరమైంది, అత్యంత తీవ్రమైన దాడులుగా కనబడుతోంది. ఇక మొత్తం మీద ప్రస్తుతానికైతే టీటీపీని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ దాడులు చేస్తున్నామని చెప్పినప్పటికీ తమ దేశ సాధారణ పౌరులను పాకిస్తాన్ చంపిస్తుందంటూ ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తోంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే పాకిస్తాన్ సైనిక పోస్టులపై కూడా డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించినట్టుగా తాలిబాన్లు కొన్ని వీడియోలను విడుదల చేస్తున్నారు. ఇక ఈ దాడులకు సంబంధించి ప్రస్తుతం అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికైతే తాలిబాన్లు కూడా కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తం మీద తాలిబాన్ దళాలు పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకున్న నేపథ్యంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది. ముఖ్యంగా స్పిన్ బోల్టా, కాబుల్, చమన్ ఈ ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అలాగే చాలా ప్రాంతాల్లో ఇంకా దాడులు పరస్పరం కొనసాగుతున్నాయి, షెల్లింగ్ జరుగుతుంది, అలాగే ఎయిర్ స్ట్రైక్ జరుగుతున్నాయి. చమన్ గేట్కు దగ్గరలో పూర్తిగా అక్కడ ఎయిర్ స్ట్రైక్స్తో పాటు స్థానికంగా షెల్లింగ్ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆఫ్ఘన్ తాలిబాన్ స్థావరాలు హిట్ చేసినట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. కనీసం ఈ దాడుల్లో ఇరువైపులా ప్రాణనష్టం సంభవించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకసారి మళ్ళీ దాడులకు సంబంధించి ప్రస్తుతం మనం కొన్ని విజువల్ చూస్తున్నాం కదా, ఆయా ప్రాంతాల్లో పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు కొన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే పరిస్థితులు అయితే ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అంతర్జాతీయ జోక్యం ఇంకా కలగజేసుకుంటున్నారు కొంతమంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ప్రధానంగా పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎవ్వరూ పెద్దగా ఇప్పుడు జోక్యం చేసుకునేందుకు అంతగా సాహసించట్లేదని చెప్పాలి. ఎందుకంటే ఖతర్, సౌదీ ఈ రెండు దేశాలు కూడా సంయమనం పాటించమంటూ పాకిస్తాన్కి చెప్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకోదనవసరంగా అని చెప్తున్నాయి. చైనా కూడా అదే చెప్తుంది, మీరు సంయమనం పాటించండి ఇరు దేశాలంటూ ఇద్దరికి చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఖతర్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు చెప్పింది, కాల్పులు ఆపారు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇక్కడ భారత్ కూడా నిశ్చితంగా గమనిస్తుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరుకుంటే పరిస్థితి శరణార్థులంతా భారత్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు, సరిహద్దు గ్రామాల వాళ్ళంతా. ఇప్పుడు భారత్ కూడా ఇది కీలకం కాబోతుంది. కాబట్టి భారత్ కూడా ఎప్పటికప్పుడు పరిణామాలు గమనిస్తుంది. ఇక్కడ భారత్ పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకీ చేసిన ప్రకటన పాకిస్తాన్ వాళ్ళని రెచ్చగొట్టుండొచ్చు. కానీ ఆయన భారత్లో ఉన్నప్పుడే అది పాకిస్తాన్ అక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసింది. మరి ఇన్ని రోజుల పాటు టీటీపీపై చేయాల్సిన దాడులు ఇప్పుడే భారత పర్యటనలో కాబూల్, న్యూఢిల్లీకి దగ్గర అవుతున్న టైంలోనే ఎందుకు చేసినట్టు? ఇదంతా కూడా కుట్ర కోణం, ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్, హిందుస్థాన్ భాయ్ భాయ్ అంటూ ఇటీవల కాలంలో వస్తున్న నినాదాలు, ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు భారత్లో అధికారికంగా పర్యటిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. సో ఇదంతా ఒక కోణం. అటు చైనా, సౌదీ, ఖతర్ ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఈ రెండు దేశాలకు సర్ది చెప్తున్నాయి, సంయమనం పాటించమంటున్నారు. అంతేగాని ఏ ఒక్క దేశం పక్షం వహించట్లేదు. మొత్తం మీద ప్రస్తుతానికైతే ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ ఎవరు తగ్గినట్టుగా కనపడట్లేదు. మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. పెషావర్లోని బాలాహిసార్ ఫోర్ట్కి సమీపంలో ప్రస్తుతం పాకిస్తాన్ జరిపిన దాడులు, ఆఫ్ఘనిస్తాన్ జరిపిన దాడులు, అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, అలాగే మరికొన్ని ప్రాంతాలపై జరిపిన దాడులకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. స్పిన్ బోల్టాక్ ప్రాంతంలో, అది కాందహార్ ప్రావిన్స్. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే 10ల సంఖ్యలో జనాలు చనిపోయిన తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చూడాలి ఈ దాడులు ఇంకా ఎక్కడి దాకా వెళ్తాయి. ఒకవేళ యుద్ధం కనుక జరిగితే, పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తే ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరు దేశాల మధ్య పెద్దగా డబ్బులు లేవు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. పాకిస్తాన్ పరిస్థితి మనకు తెలిసింది అంతంత మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది. అంతర్జాతీయ సంస్థలు లేదా భారత్ లాంటి కొన్ని దేశాల సహకారంతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు వెళ్తోంది. కానీ అనవసరంగా కాబూల్తో గెలుక్కొని
పాకిస్తాన్ ఇప్పుడు లేనిపోని కొట్లాటలు గొడవలు తెచ్చుకుందనేదే చాలామంది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఇక్కడ కేవలం అమెరికాకి పాకిస్తాన్ దగ్గర అవ్వడానికి ఇక్కడ ఒకటే బాగ్రామ్ ఎయిర్ బేస్ను అమెరికా కోరుకుంటుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా మెప్పు పొందేందుకు లేదా పాకిస్తాన్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ను భయాందోళనకు గురిచేసి ఆ బాగ్రామ్ ఎయిర్ బేస్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇదంతా ఆ కోణంలోనే జరుగుతుందనే విమర్శలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక్కడ రష్యా కూడా ఒకటి చెప్తోంది, సంయమనం పాటించమని చెప్తోంది పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి. ఈ నేపథ్యంలో మరి చైనా ఓవైపు షాంఘై సదస్సుకు పోయినప్పుడు భారత్ చైనా మళ్ళీ మిత్రత్వం కలిశాయి. కానీ చూడండి పరిణామాలు ఎలా మారాయో. పాకిస్తాన్ మాత్రం అమెరికా కోసం అర్రులు చాస్తుంది, అమెరికా కోసం వెంపర్లాడుతోంది. ఇక్కడ చైనా న్యూట్రల్ అయిపోయింది. చైనా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే న్యూట్రల్గా వ్యవహరిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏమీ అనలేని పరిస్థితి, పాకిస్తాన్ కూడా ప్రస్తుతం ఏమీ అనలేని పరిస్థితి. చైనా న్యూట్రల్గా ఉంది. కానీ పాకిస్తాన్ అమెరికా దోస్తీ కుదురుతోంది. అంటే దోస్తీ కుదురుతుందంటే పాకిస్తానే వెంపర్లాడుతోంది. మనం చూసాం పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుని ఏ రకంగా పొగడ్డం ఇవన్నీ కూడా. అలాగే ఇక్కడి ప్రెసిడెంట్, ఇక్కడి ప్రధాని, ఇక్కడి ఆర్మీ చీఫ్ వెళ్ళి అక్కడ తమ ప్రాంతంలోకి రావాలి, మైనింగ్ చేయాలంటూ కోరడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక్కడ బాగ్రామ్ ఎయిర్ బేస్ గురించి ఏదంతా జరుగుతుందనే కోణంలో కూడా లేకపోలేదు. ఇంకొకటి తర్వాత ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ గొడవల్లో సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అక్కడ మళ్ళీ రెండో ఫేజ్ మొదలు పెడుతున్నారు. దీంతో ఇక్కడ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ మళ్ళీ దీన్ని అడ్డుకుంటుందో అనే కోణంలో పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్పై గుర్రుగా ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఇవన్నీ కూడా చాలా పరిణామాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటి కూడా అంతర్జాతీయంగా విశ్లేషిస్తే కనుక పాకిస్తాన్ అయితే దుందుడుకు చర్యలు పాల్పడుతుంది. ఇక్కడ ఐసిస్ను ఎంకరేజ్ చేస్తూ ఐఎస్కే అంటే ఐసిస్ ఖొరాసన్ అనే ఒక కొత్త మిలిటెంట్ గ్రూప్ను తయారు చేసి నిధులు ఇస్తూ ఆఫ్ఘనిస్తాన్పై ఎగదోసే ప్రయత్నం చేస్తోంది. సో మొత్తం మీద టీటీపీ సాకుతో కాబూల్పై, కాందహార్పై లేదా స్పిన్ బోల్టాక్పై, ఇతర నగరాలపై దాడులు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాబూల్ ఎక్కడా బెదరట్లేదు. వాళ్ళు అసలు ఒక విషయం చెప్తాను, వాళ్ళు టెర్రరిజంతో పుట్టి పెరిగిన హార్డ్ కోర్ టెర్రరిస్టులు, ఆఫ్ఘాన్ తాలిబన్లు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని గెలుక్కుంటే ఎలా ఉంటుందో ఒకసారి పాకిస్తాన్కు ఆ రుచి తెలిసి వస్తుంది. కానీ వీళ్ళేదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం మాత్రం ఒకే వైఖరితో ఉన్నాం. టెర్రరిజంతో ఎవరున్నా వాళ్ళని దూరం పెట్టి టెర్రరిజాన్ని మానుకొని మా దగ్గరికి వస్తేనే మేము సహకరిస్తామంటే మనం చెప్తున్నాం. ఇప్పుడు అదే పద్ధతిలో కాబూల్ నుంచి టెర్రరిజాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం వస్తున్నామని చెప్పి వస్తుంటే మనం సహకరిస్తున్నాం. జరుగుతుంది అది. ఇక్కడ భారత్ కూడా కాబూల్కి అభివృద్ధి విషయంలో సహకరిస్తుంది తప్ప ఎక్కడ పాకిస్తాన్ టెర్రరిజాన్ని అరికట్టే విషయంలో కాబూల్ కూడా అదే చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్ గడ్డ నుంచి ఏ ఒక్క దాడి కూడా భారత్పై జరిపేందుకు మేము ఏ దేశానికి అనుమతించమంటూ చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చాలా పరిణామాలు, చాలా దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చాలా బ్యాక్గ్రౌండ్ చాలా జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వ్యవహారం అంతా కూడా కొత్త పరిణామాలు దారితీసే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది ముందు తేలబోతోంది. که خداوند رحم خدا کنه که چی حالت کدام دهشتگرد وجود بر آسمان مکمل سیاه ساخت. خدایا دیگر رحمت کنی یا پاک رب العالمین همی تو یک لحظت فعلا وضعیت داره خداوند کمک کنه. یا الله خیر، یا الله خیر، یا الله ఇంత జరుగుతుంటే ఒక బ్రేకింగ్ అంతోంది. మరొక అప్డేట్, ఇవాళ సాయంత్రం నుంచి 48 గంటల పాటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. 48 గంటల్లోగా ఈ కాల్పుల విరమణ పాటించి వీళ్ళైతే చర్చలు జరుపుకునేందుకు ప్రస్తుతం ఇరు దేశాల విదేశాంగ అధికారులు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. మనకు కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రస్తుతానికైతే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్టుగా ఇస్లామాబాద్ నుంచి పాకిస్తాన్ విదేశాంగ చెప్పినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి సమాచారం అందాల్సి ఉంది. మొత్తం మీద
ఆ దాడులు అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు దేశాలకు సంబంధించి సహాయక చర్యల్లో స్థానిక అధికారులు నిమగ్నమైనారు. ఇంకా ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి దాడులను తిప్పికొట్టేందుకు ప్రతిదాడులకు సిద్ధమవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. سوزی است که خداوند رحم خدا کنه که چی حالت کدام دهشتگرد وجود داره. آسمان مکمل